టాస్క్ అంటే ఇమానుయల్ గారి టాస్క్ ఈ రోజు జరిగిన సంజనాకి ఇమానుయల్ ఫైట్ లో క్లియర్ కట్ గా ఈ సంజన గారి హెల్ప్ చేస్తే కొడుకు అంటే హెల్ప్ చేయకుండా కాంపిటీషన్ ఇది గేమ్ అంటది. అలానే ఇమానుయల్ ఇంత 100% పెట్టి ఎఫర్ట్స్ పెట్టి ఫిజికల్ గా ఇంత గేమ్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఒక రిలేషన్షిప్ అడ్డు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఖండిస్తారు. అది క్లియర్ గా ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ గేమర్ గా ఆలోచించాల్సిందంటే ఇమానుయల్ గారు 100% కరెక్ట్. ఈ సంజన గారు ఎందుకో చీటికి మాటికి ఏడ్చడము ఏదో పోర్ట్రేట్ చేస్తుంది ప్రజలకు, ఏదో ఒక సెంటిమెంట్కి వెళ్తే టాప్ 5కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశం అయితే డెఫినెట్ గా ప్రజలకు అనిపిస్తుంది. సార్ మీకు కమెంట్ చేయండి. నాకైతే క్లియర్ గా ఈ రోజు ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనేది ఇమానుయల్ గారు. ఈ ఇమానుయల్ ఈ రోజు టాస్క్ లో ఆ ప్రాపర్టీ అనేది సరిగా లేదని అనిపిస్తుంది. ఆల్రెడీ కళ్యాణ్ వచ్చి ట్రై చేసిండు, తను వచ్చి ట్రై చేసింది. ఆ మిడిల్ వరకు వెళ్ళిన తర్వాత కింద పడతానే నిజంగా చాలా బాధపడుతుంది. ఎందుకంటే 100% వర్త్ క్యాన్ అంటే టాప్ 5 వెళ్ళలేకపోతుంది. ఇమానుయల్ గారికి పిచ్చి లేస్తుంది. అలానే సంజన గారు కనీసం అర్థం చేసుకోవాలి కదా, కనీసం అంత గేమ్ ఆడిన వ్యక్తిని పక్కకు పోయినట్టు మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీరు నిజంగా గుండె మీద చేసుకుని చెప్పాలి. సంజన గారు ఏది 100% ఎఫర్ట్ పెట్టి గెలిచిన గేమ్ ఉంది. నాకైతే అదే ఏదో గెలిచాలంటే గెలిచాలి అన్న గేమ్స్ విన్ అయింది తప్పక ఏదే కానీ 100% ఎఫర్ట్ పెట్టి గెలిచింది లేదు. ఆడితే దొంగతనం చేస్తే లేదంటే సెంటిమెంట్ గా ఏడ్చి ఏదో ప్రొవైడ్ చేసి ఏదో పోర్ట్రేట్ చేద్దామని ఉంటుంది. ఆల్రెడీ ఫైట్ అయిన తర్వాత కానీ ఇమానుయల్ దగ్గర పోయి కూర్చొని షార్ట్ అవుట్ చేసుకున్న మైండ్ మెచ్యూరిటీ కూడా ఏమో అసలు సంజన గారికి లేదు. అసలు మీ ఒపీనియన్ మర్చిపోకుండా కమెంట్ చేసి ఫాలో చేయండి. చలో బై.